హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పెసరట్టు చేస్తున్నానండి టిఫిన్లోకి. దానికోసం పెసలు తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ముందు మిక్సీ పెట్టేసుకుందామండి. మిక్సీలో వేసేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటే మనకు చేదు వస్తుంది. ఆల్రెడీ ఇంకొన్ని ఉన్నాయి పెసలు, అందుకే నేను కొన్ని వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఇవి అన్నీ మిక్సీ పెట్టేసుకుందామండి. పెసలైతే మిక్సీ పెట్టేసుకున్నాండి. అయితే పెసలు నానబెట్టినప్పుడు ఒక గుప్పుడు బియ్యం నానేసుకుంటారు. నేను ఏంటంటే వరిపిండి ఉందని నేను నానబెట్టలేదండి. ఇప్పుడు మిక్సీ పెట్టేటప్పుడు వరిపిండి కలుపుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాగా నానుతుందనమాట. తర్వాత మనం వేసుకునేటప్పుడు బాగా వస్తాయి. అట్లనే పెసరట్లు బాగా వస్తాయండి. ఇప్పుడైతే ఈ వరిపిండి ఇందులో మిక్స్ చేసేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకున్నానండి, కలిపేసుకుందాం. ఇప్పుడైతే పెసరట్టు వేసేసుకుందామండి. పొయ్యి అయితే వెలిగించేసుకుందాం. ఇప్పుడైతే పెసరట్టు వేసుకుందాం. ముందు వాటర్లో వేసుకోండి. పెసరట్లు కొంతమందికి తొందరగా రావు. నేనైతే పొద్దున్నే మీకు చెప్పాను కదా, బియ్యం అయితే నానపోసుకోలేదండి. నాకు వరిపిండి ఉందని అది కలుపుకుంటాను నేను. ఎప్పుడైనా పిండి లేకపోతే కనుక బియ్యం నానబెట్టుకుంటాను. ఇప్పుడైతే పెసరట్టు వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. పెసరట్టుకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చాలా హెల్దీ కూడా మనకి పెసరట్టు, చాలా మంచిదండి ఒంటికి. అలాగే పెసలో కూర వండుకుంటారు కొంతమంది. ఇప్పుడు మొలకొచ్చినవి తింటున్నారు. మనం అలా తినకపోయినా కనీసం ఎలా అన్నా మనం పెసరట్టు కింద తీసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. నేను ఆల్రెడీ ఇందులోనే పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కూడా వేసేసుకున్నాను, మిక్సీ పెట్టాను. తర్వాత వరిపిండి 2 స్పూన్లు కలుపుకొని పక్కన నానబెట్టుకున్నానండి 1 గంట. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు వేసుకుందాం పెసరట్టు. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. జీలకర్ర అనేది ఇంకా ఇందులో వేయను. నేను ఆల్రెడీ ఇందాక అందులో వేసేసాను మిక్సీ పట్టినప్పుడు, మీకు చూపించలేదు. కానీ కొంతమందికి ఇందులో వేసుకుంటే ఇష్టము, కొంతమందికి మామూలుగానే మిక్సీలోనే వేసేసుకుంటారు. నేను ఏంటంటే కొంచెం మిక్సీ పడతాను, కొంచెం ఇందులో కూడా వేసుకుంటాను. ఇది ఏంటంటే మా హస్బెండ్కి కనుక మామూలుగా మిక్సీ పెట్టినా మళ్ళీ ఇందులో వేయమంటారండి. అందుకని నేను మళ్ళీ ఇందులో కూడా నేను జీలకర్ర అన్నది వేస్తాను. జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఏంటంటే పెసలు కొంచెం పెసరపప్పు టైప్ కదా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి మనం అలాగా జీలకర్ర వేసుకుంటే మంచిదండి, డైజెషన్ ప్రాబ్లం. ఆనియన్స్ వేసి అలా వదిలేస్తారండి. అలా వదిలేస్తే అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. నేనైతే ఇలాగా సరేలో ఫోల్డ్ చేస్తాను, అలా నొక్కుతాను. ఇలా చేపట్టి మొత్తం లోపలికి ఉండి బయటకన్నా రావు. ఇప్పుడు తిప్పేసుకుందామండి. ఫస్ట్ది కాబట్టి కొంచెం పాన్కి పట్టేసి ఉంటుంది, కంగారు పడుతుంది. స్లోగా మనం తీసుకుంటూ వచ్చేస్తుంది. వరిపిండి ఎందుకు వేస్తామంటే అట్టు రావడానికి అండి. వరిపిండి లేకుండా పెసరట్టు అన్నది రాదు అసలు. 2 వైపులు బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుతారండి. అది మనం ఉప్మా వేసుకునే ఫలం అయితే మనం 2వ వైపు కాల్చుకోక్కర్లేదు. ఇప్పుడు నేను ఉప్మా చేయలేదు, ఓన్లీ పెసరట్టే కాబట్టి 2వ వైపు అయితే కాల్చుకోనండి. 2వ వైపు కాల్చుకుంటాను. అదే ఉప్మా చేశానంటే కనుక కాల్చుకోను నేను.
డైరెక్ట్గా ఉప్మా వేసేస్తాను అందులో. ఇప్పుడు మీకు తిప్పి చూపిస్తాను చూడండి. ఆనియన్స్ అన్నది పెద్దగా బయటకు రావు. నేను నొక్క పట్టి ఆ పిండి తడిగా ఉన్నప్పుడే మనం నొక్కేసుకుంటే అలా పట్టేసి ఉంటాయండి ఆనియన్స్. ఈ మాత్రం మనకి ఉంటే తినేటప్పుడు బాగుంటాయండి. నొక్కకపోతే ఏమవుతుందంటే మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అయితే తీసేసుకున్నామండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులోకి అయితే వేసేసుకున్నాం. ఇలా వేగితే సరిపోతుందండి పెసరట్టు. ఇదిగోండి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. 2 పెసరట్లు అలాగే చట్నీ కూడా చేశానండి. ఇది వీడియో దాంట్లో పెడతాను నేను, పల్లీల చట్నీ. సరే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీరు కూడా మీ ఇంట్లో పెసరట్టు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.